ఇవాళ ఇక్కడ పుట్టాము, నిన్న ఎక్కడో పుట్టాము, మొన్న ఇంకెక్కడో పుట్టాము. ఆ మొన్న అంటే 50-100 ఏళ్ళు వెనక్కిసుకుంటూ వెళ్ళండి. ప్రతి జన్మలో 100 ఏళ్ళు బ్రతికాము అనుకున్నాము. కాబట్టి 100 ఏళ్ళు వెనక్కిసుకుంటూ వెళితే 84 లక్షల జీవరాశులుగా మనం దాటి మానవ జన్మకు వచ్చాము. అందువల్ల బ్రహ్మాండం అంతగా పుట్టాము మనం. ఇప్పుడు ఇక్కడ పుట్టే గత జన్మలో కూడా ఇక్కడే భాగ్యనగరంలోనే పుట్టామనే లేదు. అప్పుడు కీసరగుట్టలోనే స్వయంగా పుట్టుండొచ్చు మనం. ఇది అనాది క్షేత్రం, ఏమి ఇప్పటిది కాదు, త్రేతాయుగము నాటిది క్షేత్రం. ఇది ఏమిటి? కేసరి క్షేత్రం. ఇది అది కాలక్రమేణా కేసరి కీసర అని అక్షరాలు మారుస్తుంటాం కదా మనం, మనకు తెలియకుండానే మారుతూ ఉంటాయి అక్షరాలు. అటువంటి ఆ క్షేత్రం అన్నమాట కేసరి క్షేత్రం. ఏమిటి కేసరి క్షేత్రం? రాము ఐతిహ్యం ఇక్కడ కథ చెబుతారు. కథ అంటే దంతములు ఒకరికొకరు ఇలా చెబుతూ అనుస్యూతముగా వచ్చినటువంటి ఒక వాస్తవ కథా ఆధారం. ఎందుకంటే ఆనాడు చూసిన వాళ్ళు ఈనాటికి లేరు కదా. మరి కాలక్రమంలో ఎవరో పెద్దలు రాసి పెట్టారు. ఆ అనుభవం జరిగిన నాడు ఎప్పుడు? త్రేతాయుగంలో జరిగింది. రాముల వారు పట్టాభిషిక్తులయ్యాడు. ఇక్కడ ఈ దండకారణ్య ప్రాంతం అంతా తిరిగినప్పుడు ఆయన అనేక విధములుగా శివానుగ్రహం పొందాడు. అలాగే రామచంద్రుడి జీవితమే కృతజ్ఞ, ధర్మజ్ఞ, అనేకమైనటువంటి నామధేయాలు ఉన్నాయి రాముడు. మరి ఇంత అనుగ్రహం, శివానుగ్రహం పొందిన వాడు మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. వచ్చి ఈ ప్రాంతంలో ఒక రుద్రుడిని ప్రతిష్ఠ చేస్తే బాగుంటుంది, ఒక శివలింగం ప్రతిష్ఠ చేస్తే బాగుంటుంది అని అనుకున్నాడు. అనుకుని మన శివలింగం కావాలంటే ఎక్కడ తేవాలి? వెంటనే హనుమంతుడికే కదా చెప్తాడు, నాయన హనుమ, నువ్వు వెళ్ళి ఏ కాశీ క్షేత్రంలో వెళ్ళి మంచి ఒక శివలింగం తీసుకురా. సరే మనవాడు వెళ్ళాడు. ఎక్కడ చూసిన లింగాలే కనపడుతున్నాయి. ఈయనకు సందేహం వచ్చింది, రామచంద్రుడికి ఇది నచ్చుతుందా, రాముడికి ప్రియమైనది ఏదవుతుందని ఇలా చూశాడు. మొత్తము ఒకదానికన్నా ఒకటి శోభాయమానంగా సుసుందరంగా కనపడుతూ ఉన్నది. ఇలా కాదని మొత్తం లింగాలన్నింటినీ ఆయన ఇంకా పట్టుకున్నాడు. ఆయన పర్వతాలు తెచ్చిన వాడు, అందుకని ఈ లింగాలు పట్టుకోవడం పెద్ద కష్టం కాదు. ఆయన అలా పట్టుకున్నాడు. పట్టుకుని ఆయన ఇవన్నీ చూసి ఇట్లా నిర్ణయం చేసుకుని వచ్చే లోపల ఏదో ఒక ప్రతిష్టా ముహూర్తం పెట్టాడు రాముల గారు. ఆ లోపల రాలేదు. రాకపోతే ఆలస్యం అవుతున్నది, ముహూర్తం దాటిపోతున్నది. మహాత్ములు ఎప్పుడు కూడా ముహూర్తములు దాటనీయరు. సుముహూర్తే సావధాన, సులగ్నే సావధాన. ఈ రోజు పెళ్లిళ్ళలో మనందరం ముహూర్తాలు పెట్టుకుంటాం, ఒక్కరు కూడా ముహూర్తం సాగిస్తాం. ఆ ముహూర్తానికి కెమెరా వాడు వాడికి వీళ్ళు పోదులిస్తూనే కాలం గడుపుతుంటారు. కానీ పాపం పురోహితులు అయ్యా ముహూర్తం దాటిపోతుందని మహానుభావుడు చెప్తూ ఉన్నా మనం పెడిసెమిది పెడతాం. ఎందుకంటే ఆయనకు తక్కువ ప్రాధాన్యం ఇస్తాం. అందుకే వివాహాలలో ఫలాలు మనం అనేక విధములుగా పొందకూడని ఫలాలతో ఇబ్బందులు పడుతున్నాం. ముహూర్తాన్ని గౌరవిస్తే ఇబ్బందులు రావు. ఆ బ్రాహ్మణుడు ముహూర్తం పెట్టాడండి, అయితే ఏమైందండి అంటే బ్రాహ్మణుడు అన్నవద్దు, నువ్వు ముహూర్తం పాటించినావా? నువ్వు ముహూర్తాన్ని పాటించి గౌరవించినది లేదు కదా. లోకం ఈ రోజే ఉంది. అందువల్ల బ్రాహ్మణుడు అనేక విధులుగా చూసి శుభగ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఏది మంచి ముహూర్తం చూసి పెట్టాడు. అలాగే రామచంద్రుడు ముహూర్తం పెట్టాడు మహానుభావుడు. ఆ ముహూర్తం దాటిపోతుంది కాబట్టి ఆయన శివుడిని స్మరించాడు, స్వామి నీవే అనుగ్రహించున్నాడు. రాముడు కోరితే శివుడు రాడా, ఆయనే ప్రత్యక్షంగా వచ్చాడు. ప్రత్యక్షమై లింగ రూపంలో వచ్చాడు. చేసుకొని ఆయన హాయిగా ప్రతిష్ఠ అన్నాడు. వెంటనే ప్రతిష్ఠ చేశాడు. చేసిన తర్వాత వచ్చాడు స్వామి. 1000 లింగాలు, 1500, 2000 ఆయనకి ఇలా పడితే అసంఖ్యాకమైన లింగాలు తీసుకొచ్చాడు. నీకేది నచ్చుతుందో అని ఇది తెచ్చాను స్వామి అన్నాడు. ఆయన సరే నీకు తెచ్చావు, నీవేమి మనస్సులో సరే ఒక్కసారి ఆయన వాయువందరుడుగా ఇలా అనేటప్పటికి మొత్తం లింగాలన్నీ విసురుకుపడ్డాయి. మీ కొండ చూడండి, చుట్టుపక్కల చూడండి, ఎక్కడ చూసినా లింగాలే ఉంటాయి. అది ఈ ప్రాంతం యొక్క గొప్పతనం. ఈ కేసరి
అదే కీసర గుట్ట అంటే మొత్తం గుట్టంతా లింగమే, చుట్టూ చూస్తే లింగాలే, అన్ని లింగాయమానమైన శరీరం కలిగిన ప్రాంతమైనంతా కూడా ఎక్కడ చూసినా లింగంలే. అటువంటి అనుగ్రహం ప్రసాదించి నీ పేరుతోనే ఇది కేసరి క్షేత్రముగా వెలుస్తుంది నాయన అని రాముడు వరమిచ్చాడు. Please subscribe to our YouTube channel. Like and share this video.